ములక్కాయ టమాటా కర్రీ అండి. ములక్కాయలు పావు కేజీ, ఉల్లిపాయలు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోండి, గ్రేవీలోకి బాగుంటుంది. అలాగే 4 పచ్చిమిర్చి, ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి మంచిగా వేయించుకోండి. వేయించుకున్నాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి వేయించండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయాక కొంచెం పసుపు వేసి వేయించుకోండి. పసుపు ఇట్లా వేసాక ములక్కాయలు వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి మూత పెట్టండి. కొంచెంసేపు మగ్గినాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ములక్కాయలు 2-3 టమాటాలు మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి వేస్తే గ్రేవీ మంచిగా వస్తుంది. టమాటాల ముక్కల కంటే పేస్ట్ చేసి వేస్తే మంచిగా వస్తుంది. ములక్కాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కలిపేసి టమాటా పేస్ట్ మొత్తం వేసేయండి. కొన్ని వాటర్ కలిపి వేసి ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి వేసి కలపండి. మెంతి పొడి వేస్తే మంచి రుచి ఉంటుంది, టేస్ట్ వస్తుంది టమాటా కర్రీలో కానీ సాంబార్లో కానీ. కొంచెం తర్వాత కారం వేసి మూత తీసి పెట్టండి. అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు ములక్కాయ టమాటా కర్రీ. నా దగ్గర కొత్తిమీర లేదు, వేయలేదు, మీకుంటే వేసుకోండి. అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు టమాటా గ్రేవీ కర్రీ, ములక్కాయ టమాటా గ్రేవీ కర్రీ. అంతేనండి. థ్యాంక్ యూ.